తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి అధర్మమైనటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పనిసరి పరిస్థితుల్లో మీ ద్వారా చెప్పవలసి వస్తుంది. నిజంగా కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరి దగ్గర మెప్పు పొంది ఉన్న పోస్టుల్లో కొనసాగడం కోసం, ఇతరత్ర వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, చివరకు నైతికతను, నైతిక విలువలను కూడా వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు. అంత దారుణంగా వదిలిపెడుతున్న పరిస్థితులు, కొన్ని సంఘటనలు కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఓకే, విషయాన్ని కూడా మీకు చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోయే అంశం. ఒక సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినప్పుడు, ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి. ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు ద్వారానో సబ్మిట్ చేస్తుంటారు. అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి, కొందరు వ్యాపారస్తులు దొరుకుతుంటాయి. ఎన్నికల సంవత్సరం ముందు ఎక్కడో తెలంగాణ బార్డర్లో కొంత అమౌంట్ 8 కోట్ల ఎంతో దొరికిందని ఎన్నికల కమిషన్ చీజ్ చేస్తే, ఆ డబ్బు గల అతను, ఆ డబ్బులో హక్కుదారుడు, ఐ థింక్ నేను చూశాను, పేపర్ని స్టడీ చేశాను, 8వ తారీఖు దొరికితే అతను 9వ తారీఖే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సిపి గారికి రిటర్న్గా లెటర్ పెట్టున్నాడు. నేను ఇలా పలానా వ్యాపారం చేస్తా, పలానా దగ్గర డబ్బులు తీసుకున్నా, నా డబ్బులు మీరు సీజ్ చేశారు, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని సిపి గారికి లెటర్ పెట్టున్నాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి లెటర్ పెట్టున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్న కాపీలు చూసాను, అడ్వకేట్ ద్వారా, వాళ్ళ అడ్వకేట్ ద్వారా తెప్పించాం. తర్వాత కోర్టుకి వెళ్ళి ఉన్నాడు, కోర్టులో రిట్ వేసి ఉన్నారు, కోర్టులో అడ్మిట్ అయింది, వాయిదాలు జరుగుతున్నాయి. తన డబ్బులను 1 సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తున్నది కేసు, కోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. ఇది చదివాడు ఈరోజు. ఇది ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింక్ కలపాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీనిస్ ఏందో చూద్దామని కోర్టులో నడుస్తున్నది కేసు కూడా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 1 సంవత్సరం రోజుల తర్వాత, 1 సంవత్సరం రోజులేమి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థకి ఎవరిదని తెలియకుండా పోలా, 1 సంవత్సరం తర్వాత ఆ అమౌంట్ నాది అని అన్యాయంగా తీసుకెళ్ళి సిబ్బందిని ఒప్పించే ప్రయత్నం చేయడం. నిన్న నేను గవర్నమెంట్ టిప్పుగా ఉన్నప్పుడు నా గన్మెన్గా ఉండేవారు గిరి అనే అతన్ని, ఎక్కడో అతను శ్రీకాకుళంలో ఉంటే అతన్ని తీసుకెళ్ళి 5 రోజులు నిర్బంధించారు. అసలు అలా పెట్టుకోవడానికి లేదు. అడిగా ఏంది బాబు అని అడిగితే లీవ్లో ఉంటే తీసుకెళ్ళారు సార్. ఎక్కడో 5 రోజులు బెదిరించి, భయపెట్టి అతని చేత స్టేట్మెంట్ ఇమ్మంటారు. మీ కానిస్టేబులే కదా, మీ పోలీసే కదా, సంవత్సరం రోజుల పాటు ఎందుకు విచారం చేయాలా, సంవత్సరం రోజుల పాటు ఎందుకు పిలవాలా, సంబంధం ఉంటే సంవత్సరం తర్వాత భాస్కర్ రెడ్డి గుర్తొచ్చాడా అంటే ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఫస్ట్ నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చెప్పి నా కొడుకు పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు.
లుకౌట్ నోటీస్ ఇచ్చారు, 5-6 పోలీస్ వెహికల్ వచ్చినాయి. నా కొడుకు వాళ్ళ స్నేహితులు పెళ్ళికి పోతుంటే తీవ్రవాదం తీసుకొచ్చినట్టు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చారు. చివరికి ఇక్కడికి వచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా లుకౌట్ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చింది ఎక్కడైనా చూసారా మీరు? వాళ్ళకి అర్థమైంది, తప్పుడు కేసు పెట్టాం, కోర్టుకి పోతే అనవసరంగా మొటికాయలు పడతాయి. లుకౌట్ నోటీస్ ఇచ్చి తీవ్రవాదం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిపో అంటాడు. వాడు ఇంటికి వెళ్ళను, నేను కోర్టుకు పోతా, నేను కోర్టులో జడ్జికి చెప్పుకుంటానండి. లేదు అడుక్కొని ఇంటికి పంపించారు. తర్వాత నా మీద పోక్సో కేసు పెట్టారు. అరే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి, నా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, ఎవరు నా బిడ్డని ఇట్లా తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు వచ్చి సహాయం చేయని ఒక తండ్రి అడుక్కుంటే నిన్ను వెళ్ళి ఆ బిడ్డకి న్యాయం చేద్దామని వెళితే ఆ బిడ్డన అపస్మారక స్థితిలో ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంటే ఎల్లమంది అనే ఊరిలో తలకోన దగ్గర ఆ బిడ్డని తీసుకొచ్చి తిరుపతి స్విమ్స్ దగ్గర అడ్మిట్ చేసి అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగా చూడమని చెప్పి వెళితే అదే తండ్రి చదువుకోలేదు కాబట్టి, అతను చదువు రాదు కాబట్టి అతని దగ్గర సంతకాలు తీసుకొని అతని దగ్గర ఏం పెట్టించారు, నా వాళ్ళ కుటుంబానికి అంటే పోక్సో కేసు పెట్టారు. ఆ బిడ్డకి ఇది జరిగింది. ఏమన్నా అర్థం ఉందా? తన తండ్రి ఏం చేశాడు, మీరు పెట్టించారు, అరెస్టుల కోసం ట్రై చేశారు. నేను ఆ రోజే చెప్పాను, మీ అందరి సమక్షంలో చెప్పా, అయ్యా నేను నైతిక విలువలు ఉన్నవాడిని, ఒక తండ్రి ఆపదంటే వెళ్ళా, శత్రువైనా వెళుతా, నేను ఆపదంటే నా మనస్తత్వం అది. అయితే మంచి చేయడానికి వెళితే నా మీద పోక్సో కేసు పెడతారా? తప్పుడు కేసు పెట్టారు కాబట్టి నేను యాంటిసిపేటర్ కూడా పోను, ఎక్కడికి వెళ్ళను, ఇట్లాగే ఉంటా, దేవుడు చూస్తున్నాడని అరెస్ట్ చేసుకోమని చెప్పి ఈరోజుకి అట్లాగే ఉండు చేసుకోమని చెప్పి అరెస్ట్. తర్వాత వాళ్ళ తండ్రి రియలైజ్ అయ్యి సాక్షాత్ మీ ప్రెస్ ముందరికే వచ్చి నా బిడ్డను రక్షిస్తే, నా బిడ్డకి మంచి చేయమని నేను కోరితే అతను వస్తే, నేను చదువుకోలేదు కాబట్టి నా దగ్గర సంతకాలు తీసుకొని భయపెట్టి బలవంతం పెట్టి నా దగ్గర ఇచ్చేసి మీరు మంచి చేసిన వ్యక్తి మీద కేసులు పెడతారా, ఇది పాపం కదా అని భార్య భర్త ఇద్దరు, ఆ పిల్ల పాప తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ ముందర చెప్పడమే కాకుండా హైకోర్టుకి వెళ్ళి రిట్ కూడా వేశారు, హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశారు, మా చేత ఇలా తప్పుడు కేసు పెట్టించారు పోలీసులు అని. ఫస్ట్ ఏమో నా కొడుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఇప్పుడేమో నా మీద, మొన్నేమో నా మీద పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు. 1 సంవత్సరం తర్వాత అరే ఆడు కోర్టులో నడుస్తున్నది, ఆ వ్యక్తి నాదని కోర్టులో క్లెయిమ్ చేస్తున్నాడు, కోర్టులో అతనికి జడ్జిమెంట్ వచ్చిండదు. జడ్జిమెంట్ ఏమంటే అతను విచారిస్తున్నాం, అతను ఏమో డిస్టర్బ్ చేయకూడదని, అతను డిస్టర్బ్ చేయొద్దని, ఈ కేసుకి సంబంధించి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని కూడా కోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ కేసుకి సంబంధించి ఆ ప్రద్యుమ్న అనే అతను కానీ, ఆ డబ్బుగల అతని ఈ కేసుకి సంబంధించి ఒక్కను కూడా మీరు ఇబ్బంది పెట్టడానికి లేదు, బలవంతం పెట్టి ఏ రకంగా స్టేట్మెంట్లు ఇప్పించడానికి లేదు అని హైకోర్టు సాక్షాత్ జడ్జిమెంట్ ఇచ్చుండాలి. ఇచ్చుంటే అది 1 సంవత్సరంగా నడుస్తుంది. ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం తర్వాత నాది అని చెప్పమంటారంట, నాది అని రాయమంటారంట. ఇది ఒక్కటే కూడా కాదు, ఇంకా చాలా డబ్బులు అతను ఇచ్చేశాడు, ఒక 500 కోట్లు అతను చేసినట్టు రాయంటారంట. అతను అడిగాడు, సార్ నేను కానిస్టేబుల్ సార్, 500 కోట్లు నేనేం చేస్తాను, నేను ఏంది సార్ ఇదంటే, సరే బా 400 కోట్లు అని రాద్దామా అంటారంట. ఏంది సార్ ఇదంటే 300 కోట్లు రాద్దామా అంటారంట. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, నేను 500 కోట్లు అయింది, 400 కోట్లు అయింది, 300 కోట్లు అయింది, నేను రాయడం ఏంది, ఆయన సంబంధం ఏంటంటే సరే పోయా మీడియాగా ఒక 200 నుంచి 250 కోట్లు రాద్దాం, సంతకం పెట్టి అంటారంట. వీడియో చేయమంటారంట, పేపర్ రాయిస్తారంట, ఒకటి బెదిరిస్తారంట, ఒకరిని ఉద్యోగం రిమూవ్ చేస్తారంటారంట, నువ్వు రోడ్డును పడతామంటారంట, నీ కుటుంబాన్ని తీసుకుని రోడ్డు మీద పెడతామంటారంట. వాళ్ళు అతను బీపీ వచ్చి పడిపోతే కొంత రెస్ట్ ఉండే అతనికి మళ్ళీ ఇతనికి చూద్దాం మళ్ళీ వస్తారంట. చివరికి వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట, వాళ్ళ భార్యకి ఫోన్ చేసి సిట్ ఆఫీసు నుంచి వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తారంట, కుటుంబాన్ని బెదిరిస్తారు, కానిస్టేబుల్ని బెదిరిస్తారు, పెట్టి ఏమని రాయమంటున్నారు, 500 నుంచి ఒక 200 నుంచి రేపు కోట్లు వేస్తారు, మీరే చూడండి, ఒక 200 నుంచి 250 కోట్లు భాస్కర్ రెడ్డి ఇచ్చేశాడు, ట్రాన్స్పోర్ట్ చేశాడని, తీసుకెళ్ళాడని. ఏంటంటే నాకు అర్థం కాకుండా ఉంది.
1 సంవత్సరం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా? ఈరోజు తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారా? పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు, తీవ్రవాద కేసులు కోర్టు నోటీస్ పెట్టడానికి ట్రై చేశారు. ఇప్పుడు తీసుకొచ్చి సిబ్బందులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా మీకు? ఏమవుతుంది నాకు తెలియకొడుతున్నా. 200 నుంచి 250 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని, ట్రాన్స్పోర్ట్ చేశారని, రవాణా చేశారు, రకరకాలుగా అతని చేత రాయించే ప్రయత్నం చేశారు. ఒక స్క్రిప్ట్ రాయించి ఎవరు మహానుభావుడు కొల్లు శ్రీనివాసు ఎవరు ఉన్నారంట, అతను చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నాడో అతను అర్థం కాదు. పెట్టేదాకా అసలు తిట్టారా కొట్టారా ఇంక నేను కానిస్టేబుల్ గట్టి ఏం మాట్లాడకూడదు. ఒక మనిషికి నరకం ఎట్లుంటుందో 5 రోజులు చూపించినారు. నరకం చూపించారు అతనికి. నరకం చూపించి వీళ్ళు చెప్పినట్టు వీడియో రికార్డ్ చేయించుకున్నారు. వీళ్ళు చెప్పినట్టు రాయించుకునే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్ అవసరపడుతుందని కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారంట. ఏమి రాసుకుంటారు రాసుకోండి, దేవుడు చూస్తున్నాడు కదా, న్యాయం ధర్మం ఉంది కదా. మళ్ళీ అడుగుతారంట, నీకు రాజు కసిరెడ్డి ఏమైనా తెలుసా? రాజు కసిరెడ్డి దిగురించి ఇంకా డబ్బు వచ్చిందని చెప్పంటారంట. అతను అడిగాడు, వాళ్ళు ఎవరో సార్ నాకు పేర్లు కూడా తెలియస్తారనట. సరే ఓఐటి కృష్ణమారెడ్డిని కలిసావా అని అడిగారంట. సార్ అంత పెద్ద నేనేం కలుస్తాను సార్ అన్నాడు. సార్ అయితే ధనంజయ రెడ్డి తెలుసా అన్నాడంట. సార్ నేను ఎందుకు రాణిస్తారు సార్ అక్కడికి అన్నాడంట. సరే భారతమ్మ ఆఫీస్ ఇంటి ముందర ఉందంట కదా, భారతమ్మ ఆఫీస్కి ఊరూరు పోతారు తెలుసా అన్నాడంట. సార్ ముఖ్యమంత్రి గారి భార్య ఉన్న ఆ ఏరియాలో కానిస్టేబుల్ ఎందుకు పంపుతారు సార్? స్పెషల్ ఫ్లైట్లో ఏమైనా డబ్బులు తీసుకెళ్ళారా అని అంటారంట. సార్ స్పెషల్ ఫ్లైట్ ఏంది, కానిస్టేబుల్ ఏంది చెప్పితే 2 రోజులు హింసించి 3వ రోజు 4వ రోజు 5వ రోజు ఇలా కావాల్సినట్టు అతని చేత స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు. అతని చేత వీడియో రికార్డు చేయించారు భయపెట్టి. కానిస్టేబుల్ ఎన్ని రోజులు పోరాటం చేస్తాడు? అసలు 5 రోజులు పెట్టుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎలా తీసుకెళ్తారు ఇల్లీగల్గా? 5 రోజులు పెట్టుకొని అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు. ఇప్పుడు కళ్ళలు పెట్టుకుని నడుస్తున్నాడు. సార్ నాకు నిజంగా సార్ నా జీవితంలో ఆ టార్చర్ నేను భరించలేకపోయాను సార్. ఒకేలా చేసి సంతకాలు పెట్టించుకున్నారు, వీడియో రికార్డ్ చేయించుకున్నారు, వైట్ పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు. ఓకే గుడ్, చేయండి. ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏ కేసులు అయితే వేస్తున్నారో ఈ కేసులు ఈ రోజుకైతే జడ్జిమెంట్ రావు, టైం పడుతుంది. ఇదే కేసు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఖచ్చితంగా విచారణ ట్రయల్ అయ్యేటప్పటికి వస్తుంది. వాస్తవాలు కోర్టుకి తెలుస్తాయి, నిజాలు కోర్టుకి తెలుస్తాయి. రేపు గుర్తుపెట్టుకోండి, ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే, జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే, జైలుకి పంపాలనుకుంటే, భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నన్ను ఎతకవలసిన అవసరం ఎవరికి లేదు. నా ఫోన్ ఆఫ్ చేయను, నేను ఎక్కడికి వెళ్ళను. తిరుపతి నుంచి రావడానికి 5-6 గంటలు మీకు టైం పడుతున్నాను అరెస్ట్ చేయడానికంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే పనుకుంటా, అరెస్ట్ చేసుకోండి. నా భార్య పిల్లలకు కూడా చెప్పా, మా అమ్మకు కూడా చెప్పా. చంద్రబాబు వచ్చాడు, అప్పుడు జైలుకి పంపాడు, మళ్ళా చంద్రబాబు వచ్చాడు, మళ్ళా జైలుకి పంపుతున్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్క, న్యాయం ఉంది నా పక్క, నేను సిద్ధంగా ఉన్నా చెబితే వాళ్ళు కూడా చెప్పారు, దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, కావాలంటే ఇబ్బంది లేదు. మా అమ్మ కూడా చెప్పింది, భయపడాల్సిన మా అమ్మ కూడా. నేనే చెప్తాను, నేను ఎప్పుడో రాజకీయాల నుంచి వచ్చా, విద్యార్థి నుంచి, విద్యార్థి నాయకుల నుంచి వచ్చా. మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమన్నాం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. భవిష్యత్తులో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. ఇదే కేసుల్లో, ఇదే తప్పుడు కేసుల్లో. ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు బయటికి రాలేకపోవచ్చు. బయటకు వచ్చి ఉద్యోగంలో చిన్న ప్రాణం భయపడిపోవచ్చు. అతను అంటారంట, నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే, వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉంటారంట, లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తూ ఉంటారంట. ఓకే, చిన్న ప్రాణం భయపడింది,
నేను కూడా చెప్పా, మంచిదేనమ్మా, మీరు బాగుంటే మంచిది, మీ కుటుంబం బాగుండాలి కాబట్టి, చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు, అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు, నీకు అవసరం కూడా నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు రికార్డులు, వాళ్ళు ఏమి చేయమంటే చేసి మంచి పని చేశారు. నాకేమి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకేం జైలు కొత్త కాదు, కేసు కొత్త కాదు, అరెస్టు కొత్త కాదు. నేను పోతా, ఫేస్ చేస్తా, బయటకు వస్తా. కానీ పాప మీ చిన్న ప్రాణం మీరు ఎందుకు ఇబ్బంది పడాలా? మీరు మంచి పని చేశారులేమ్మా, మీరు బాగుంటే చాలు, ఇదే మాట చెప్పి వీరు మళ్ళీ అన్నారు మా వాళ్ళని తీసుకెళ్తున్నారు, స్నేహితులను, డ్రైవర్లను, పిఎల్ను అందరిని రమ్మంటున్నారంట. ఇప్పుడు అందరిని తీసుకెళ్తామంటున్నారంట. నేను చెప్తున్నా, అయ్యా బాబు నీకు చిన్న చిన్న ప్రాణాలు ఎందుకే చంపేస్తారు, నేనే వస్తానంటున్నాను కదా, నేను రానన్నప్పుడు కదా, నేను పరిగెత్తినప్పుడు కదా, నేను మీరు పిలిస్తే నేను రాను మీరేం అన్నప్పుడు కదా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న చిన్న చిన్న ప్రాణాలంతా మానసికంగా చంపేసి ఎందుకయ్యా పాపాలు మూట కట్టుకుంటారు? ఎందుకయ్యా మీకు ఆ పాపాలు మూట కట్టుకుంటారు? ఈరోజు నీ చేతిలో అధికారం ఉండొచ్చు, పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు, అధికారం ఉందనో పైనుంచి ఒత్తిడి ఉందనో ఎవరినో సంతృప్తి పరచాలనో చిన్న చిన్న ప్రాణాలని చంపేయకండి అయ్యా, నేనే రెడీగా ఉన్నాను కదా. మీరు చెప్పండి, భాస్కర్ రెడ్డి నువ్వు బెయిల్ కూడా యాంటిసిపేట్ కూడా అప్లై చేయొద్దు, బెయిల్ కూడా అప్లై చేయొద్దు. అప్పుడు కానీ చంద్రబాబుకో, లోకేష్కో, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికో సంతోషపడరు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టక నేనే వచ్చి అప్లై కూడా చేయండి. ముందర చెప్తున్నా, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టద్దని. మీరు ఎందుకు చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెడుతున్నారు? నేను రెడీగా ఉన్నా. వాళ్ళు అడిగారంటే అతనితో, రేపు జగన్మోహన్ గారు జరిగిపోతారు, జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావా అంటారంట. అరే ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కానిస్టేబుల్ అలా బెదిరించాలా? జగన్ అన్నతో చెవిరెడ్డుకునే లింక్ ఏంటి అని అడిగారంట. నేను అడుగుతున్నా, అయ్యా బాబు జగన్ అన్నతో నాకున్న లింకు నిన్న మొన్నది కాదు బాబు, 36 సంవత్సరాల 3 తరాలతో ఉన్న లింక్ నాది. 1988 నుంచి వాళ్ళ తాతగారితో, వాళ్ళ నాన్నగారితో, ఆయనతో 3 తరాలతో నా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పార్టీ తెలియకుండా, ఒక నాయకుడు తెలియకుండా, ఒకే కుటుంబంతో, ఒకే కుటుంబంలోని 3 తరాలతో ప్రియ శిష్యుడిగా పెరిగిన వ్యక్తిని నేను. అది నా లాయల్టీ, అది నా క్యారెక్టర్, అది నా కమిట్మెంట్. ఇంత కమిట్మెంట్, ఇంత లాయల్టీ ఉన్న నేను, అది వైఎస్ఆర్ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన నేను మీరు ఇలా భయపెడితే ఏమవుతుంది అనుకుంటా? దేవుడు ఉన్నారనుకుంటా? ఈరోజు అన్యాయంగా శిక్ష అనుభవిస్తే ఇంతకు 10 రెట్లు దేవుడు నాకు మంచి చేస్తాడని నమ్ముతా. చేయండి చూద్దాం. ఇంతకుముందు 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, ఎమ్మెల్యేగా కొట్టారు. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పా, ఇంతకైనా మీరు ఏం చేస్తారు? కొట్టగలరు, జైల్లో పెట్టగలరు, అల్టిమేట్గా న్యాయస్థానం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్మిన నేను, న్యాయస్థానాన్ని నమ్ముకున్న నేను ఈ తప్పుడు కేసులకి, ఈ అరెస్టులకి, ఈ కొట్టడాలకి ఎందుకు భయపడతా? చేయండి అని చెప్పి ఆ రోజు కూడా, కొట్టిన రోజు కూడా. ఈరోజు కూడా చెప్తున్నా, నన్ను జైల్లో పెట్టడంతో మీకు తృప్తి పడదు అనుకుంటే సిట్ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తృప్తి తీరా కొట్టండి అయ్యా, ఇబ్బంది లేదు. లిక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెస్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటిల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు. నాకు అలవాటు లేకపోవడం కాదు, ఇచ్చినటువంటి వాడిని కాదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. నా తమ్ముడు లిక్కర్ తాగి లివర్ డిసీజ్తో చనిపోయాడు. మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆ కుటుంబంలో 2 లిక్కర్ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు, నాకు బలమైన సెంటిమెంట్ ఉన్నప్పుడు, లిక్కర్ అనే దాన్ని చూస్తే నేను ఒక రకమైన సెంటిమెంట్గా ఆలోచించే వ్యక్తిని. ఇప్పటికీ చేయలేదు, భవిష్యత్తులో చేయను, భవిష్యత్తులో ముట్టను.
మా కళ్ళ ముందర మా కుటుంబంలో ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు, మా నాన్న నా తమ్ముడు. అంత సెంటిమెంట్ నాకు లెక్కర్లో. అట్లా లెక్కర్ కాస్తలు లింక్ కలుపుతా ఉంటున్నారు. అందుకే చెప్తున్నా, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు పైనుంచి భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. ఒక్కటే చెప్తున్నా మీకు అందరికి కూడా, ఈరోజు మీరు కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా? డీజీపీ గారు మీరు ఎలా వెళ్తున్నారంటే, డీజీపీ గారు ఎలా వెళ్తున్నారంటే, ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు, కింద పైన పడుకున్న తపన పడుతున్న, తాపత్రయపడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు, ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో. గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. చేసుకోండి, రెడీగా మీరు అరెస్ట్ చేసుకొని, కానీ సామాన్యులను ఇబ్బంది పెట్టద్దండి. పాపం చిన్న చిన్న వాళ్ళని నరకం చూపించకండి. ఇప్పుడు చాలామందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీములు బయలు. ఎందుకయ్యా బాబు, నువ్వు రమ్మంటే తెల్లారితే నీ సిట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. దయచేసి చిన్న చిన్న ప్రాణాలను చంపేయకండి. మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో, ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో, ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, వాళ్ళ వైపే రండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం. వీళ్ళు ఇంకొక మాట అడిగారంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసేవాడా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసేవాడా, కందుకూరు మహేందర్ రెడ్డిని కలిసేవాడా అని అడిగారంట. అవునబ్బా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కానీ, మైదారెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీలో సభ్యులు, నా సహచరుల్లో నేను ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసిన, కలుస్తాను, ఫోన్ చేస్తాను, వస్తాను, మాట్లాడుకుంటాం, ఎలక్షన్ ప్లాన్ చేసుకుంటాం, తిరుగుతాం. ఇంకో మాట అడిగారంట, ప్రద్యుమ్న అనే అతను కోర్టుకు వెళ్ళాడు కదా, ఆ కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఎవరిని అన్యాయంగా కోర్టుకి తీసుకురాకూడదు ఈ కేసుకి సంబంధించి, అతన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. నీకు తెలిసి కోర్టులో ఆ జడ్జికి ఎంత డబ్బిచ్చి మేనేజ్ చేసుకుంటారని అడిగారంట. ఇదయ్యా మీరు ఆఫీసర్లుగా కోర్టులో జడ్జికి ఎంత డబ్బిచ్చి మేనేజ్ చేసి జడ్జిమెంట్ తీసుకున్నారన్నారంట. ఎవరైనా పోలీసుల విచారణలో జడ్జిలు మేనేజ్ చేస్తారని చెప్తారా? మీరే సాక్షాత్తు బెదిరించడాలు, భయపెట్టాలు. ఈరోజు మా పిఎలు తీసుకెళ్తా ఉంటున్నారు, డ్రైవర్లు తీసుకెళ్తా ఉంటున్నారు. రేపు ఒకటి అడుగుతున్నా, మీరు ఎంతమందిని తీసుకెళ్తారో ఫస్ట్ పాయింట్, చిన్న చిన్న ప్రాణాలు ఇబ్బంది పెట్టకండి. అమాయకులు నిజంగా తప్పుంటే 1 year ముందు నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక దీన్ని లాక్కొస్తున్నారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి మేము సిద్ధంగా ఉన్నాం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం. కానీ అయినా మీరు ఇబ్బంది పెడితే జరగబోయేది కూడా చెప్తున్నాం. పోక్సో కేసులు అట్లాగే పెట్టారు. ఆ తండ్రి చేత కేసు పెట్టించి నేను అరెస్ట్ చేద్దామన్నారు. ఆ తండ్రి ప్రెస్ ముందర చెప్పాడు, కోర్టు ముందరికి వెళ్ళి కోర్టులో రిట్ వేసి అప్పుడు పెట్టి దాఖలు చేశాడు.
నా దగ్గర పోలీసులు తప్పుడు కేసు పెట్టించి నాకు సహాయం చేసిన వ్యక్తిపైనే నా చేత పోక్సో కేసు పెట్టించారు. రేపు మీరు ఇబ్బంది పెడతారు, పిఎల్ని తీసుకెళ్ళండి. కానీ మీ కానిస్టేబుల్ కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం మాట్లాడలేకపోవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చి అయిన తర్వాత ఎట్లా అతను వస్తాడు, రోడ్డు పైకి వచ్చి కోర్టు దగ్గరికి వస్తాడు. కానీ ఈ రోజు ఉన్న ఈ పిఏలో, డ్రైవర్లో, ఫ్రెండ్సో వీళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. వీళ్ళు అన్యాయంగా తీసుకెళ్ళి, అక్రమంగా తీసుకెళ్ళి, బెదిరించి, భయపెట్టి, కొట్టి, హింసకు గురి చేసి వాళ్ళ దగ్గర మీకు కావాల్సినట్టు రాయించుకుంటే తట్టుకోలేకుండా, నొప్పులు భరించలేకుండా సంతకాలు పెట్టచ్చు, వీడియో రికార్డులు చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ నుంచి వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకు వెళ్ళి మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది, మీరు రాయించుకున్న ప్రతి తప్పుడు స్టేట్మెంటు, మీరు మాట్లాడుతున్న ప్రతి తప్పుడు వీడియో కూడా కోర్టుకు వెళ్ళి సార్ నేను ఈ పరిస్థితుల్లో చేశాను, పలానా అధికారి, పలానా సిబ్బంది నన్ను ఈ విధంగా టార్చర్ చేసి నా దగ్గర రాయించుకున్నారని వాస్తవాలతో కూడినటువంటి అఫిడవిట్, రిట్ పిటిషన్ కోర్టులో, హైకోర్టులో, జడ్జి ముందు, కోర్టులో వేసి జడ్జి ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెట్టడానికి కూడా వెనకాడరు. వాళ్ళు ఎవ్వరూ కూడా. గుర్తుపెట్టుకోండి, తాత్కాలికంగా మీరు 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు పట్టుకొచ్చి కొట్టి హింసించి ఎన్ని చేసినా కూడా అది ఆ 4 రోజులను గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరుగా అట్లాగే వెళ్ళి 3 రోజులైనా 5 రోజులైనా కోర్టు దగ్గర నిలబడి వాళ్ళందరూ వాళ్ళకి జరిగినటువంటి, వాళ్ళ మీద చేసినటువంటి మీ ప్రయోగాలన్నింటినీ కూడా, ఈ తప్పుడు ఆలోచనలు, తప్పుడు మీ యొక్క శిక్షలన్నింటినీ కూడా సాక్షాత్తు న్యాయదేవత ముందున్న న్యాయస్థానం ముందు, న్యాయమూర్తుల ముందు నిలబడి వాళ్ళు ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేసి కోర్టులో అఫిడవిట్ వేసి ఖచ్చితంగా తీరుతారన్న విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఎప్పుడు రమ్మంటే, ఎక్కడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా. వెనక్కి పోయేది లేదు, సెల్ ఆఫ్ చేసేది లేదు. మీకు అందుబాటులో ఉంటానని పూర్తిగా మీరు విధించే ప్రతి అన్యాయమైన శిక్షను తాత్కాలికంగా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.